కూడా మనం చూసాం. ఇక్కడున్న ప్రభుత్వ భూములన్నింటినీ కూడా పప్పు బెల్లాల రియల్ ఎస్టేట్ సంస్థలకి పెట్టుబడుల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సుమారు 25,000 నుంచి 35,000 కోట్ల రూపాయల భూములు ఇప్పటికే అప్పనంగా దారదత్తం చేశారు. సో ప్రజల గొంతులో మనం కూడా భాగస్వాములు అయ్యి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలువరించాలి. ఈ భూ దోపిడీని నిలువరించకపోతే ఈ ప్రాంతం, ఈ నగరం కూడా నష్టపోతుంది. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజల ఆస్తులకి ఈరోజు హక్కులు కోల్పోయే పరిస్థితులు తీసుకొస్తున్నారని అందులో నిన్న ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈరోజు ఎజెండా నుంచి ఏదైతే 15 అంశాల కింద ఏతుముకి 54 ఎకరాల 75 సెంట్ల భూమిని కేటాయించుకున్నామని జీవీఎంసీ అధికారులు పెట్టారు. ఎజెండా అంశం నుంచి దాన్ని తొలగించాలని ఈరోజు కార్పొరేటర్స్ అందరూ కూడా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, శాసన మండలి సభ్యులు మొదలు రవిబాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు కమిషనర్ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రిన్సిపల్ సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఈ రోజు ఒక లేఖ రాయటం జరిగింది. ఆ లేఖని స్వయంగా మా కార్పొరేటర్స్, కమిషనర్ గారికి, మేయర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు గాని, విద్యావంతులు గాని, న్యాయవాదులు గాని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ, విశాఖపట్నాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు. అమరావతి అంటే ఆయనకి దత్తపుత్రిక, విశాఖపట్నం అన్నా, ఉత్తరాంధ్ర ప్రాంతం అన్నా ఆయనకి సమితి ప్రేమ. 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అయితే అమరావతి పేరుతో ఈ ప్రాంతానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకట్ట వేసి ఈ ప్రాంత అభివృద్ధిని ప్రశ్నార్థకం చేసి ఈ ప్రాంతానికి నష్టం చేశారో, అదే విధంగా ఈ రోజు నాటకీయంగా పెట్టుబడుల పేరుతో ఈ ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల భూములన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు బినామీలకి, దబేదారులకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి దారదత్తం చేసి ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ గీతంకు సంబంధించిన 50 ఎకరాలు, 54 ఎకరాలు, 78 సెంట్లు ఆ బదలాయింపుని ఆపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యాచరణ రూపొందించుకుని పోరాటం చేయబోతాం.